Namaste, welcome to EdUnion Career Guidance, Josh Innovations Private Limited, EdUnion Overseas Consultancy. నేను గాయత్రి ఈ వీడియోలో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు ఈ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు, అలాగే హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ కూడా ఆఫర్ చేస్తారు కాబట్టి సో ఫెసిలిటీస్ మొత్తం ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. మనకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే సుదీర్ఘమైన అనుభవం వీళ్ళ సొంతం అని చెప్పొచ్చు. 50 సంవత్సరాల కంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో వీళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుందండి. సో వెల్ ఎక్స్పీరియన్స్ అనేది సంపద లాంటిది. సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని మనకు చాలామంది చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు? ప్రీవియస్ పేపర్స్ని వాళ్ళు స్టడీ చేయడం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసి చెప్తూ ఉంటారు. లైక్ దట్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ ఫీల్డ్లో అంటే చాలా ప్లస్ అవుతుందండి ఇలాంటి యూనివర్సిటీస్లో చదువుకోవడం అనేది. ఓకేనా? మనకి క్యాంపస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దామండి. క్యాంపస్ మొత్తం ఇలా డిజైన్ చేస్తుంది. 110 ఎకరాల్లో మొత్తం మనకి అకాడమిక్స్ బ్లాక్స్ కానీ హాస్టల్స్ కానీ అన్నీ ఉంటాయి. ఆన్సైట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఇన్నోవేషన్ హబ్స్ కూడా ఉన్నాయండి. మనకి సేఫ్, సెక్యూర్ అండ్ ఫుల్లీ ఎక్విప్డ్ రెసిడెన్షియల్ అకాడమిక్ జోన్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలామంది విద్యార్థులకి చాలా ముఖ్యమైన విషయం. ఓకేనా? అడ్రస్ చూద్దామండి. ఎంఎన్ఆర్ నగర్, ఫసల్వాడి, సంగారెడ్డి జిల్లా. ఇది మనకి కేకేఆర్ కాంప్లెక్స్ కుకట్పల్లిలో కూడా ఉంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకి అలైడ్ సైన్సెస్ కూడా ఉంది కదా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందామండి. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. 4 years ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్లో ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక అలైడ్ సైన్సెస్ అండ్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి. బయోటెక్నాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎన్వైర్మెంటల్ సైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆన్సైట్ మనకి టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. ఓకేనా? మనకి ఫీజులు వచ్చేసి స్పెసిఫిక్గా మీరేం సెలెక్ట్ చేసుకున్నారు, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు, మీ పర్సంటేజ్ ఎంత, సో వీటిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అలైడ్ సైన్సెస్లో కూడా మీకు ఏం కోర్స్ తీసుకున్నారు, యూజీయా, దీని మీద కూడా బేస్ చేసి ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా నేనేం చెప్పట్లేదు. మీకు దీనికోసం సంబంధించిన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఫీజులు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వేరే వీడియో రూపంలో చేసి చెప్తాను. ఓకేనా? రైట్. ఇక మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ట్యూషన్ ఫీజ్ వేవర్ ఇస్తారండి ఇంజనీరింగ్కి, టెక్నికల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 60%, అలాగే అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్లో మనకి 40% కూడా వివరిస్తూ ఉంటారు మెరిట్ స్టూడెంట్స్కి. ఓకే? కోర్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ అకాడమిక్ లైబ్రరీ ఉంది, డిజిటల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. యాక్సెస్ టు ఆన్ క్యాంపస్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాంపస్ వైడ్ వైఫై ఉంది, ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకేంటంటే ఈ బీటెక్ వచ్చేసరికి చాలామంది ఓన్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ కాలేజెస్ కూడా బస్సెస్ ఉంటాయండి. మనకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీకి కూడా బస్సెస్ ఉన్నాయి. డెడికేటెడ్ యూనివర్సిటీ బస్ ఫ్లీట్ ఫర్ డే స్కాలర్స్, ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డెడికేటెడ్ ఏవైతే రూట్స్ ఉంటాయో డెడికేటెడ్గా ఆ రూట్స్కి సంబంధించిన బస్సెస్ కూడా ఉన్నాయి. ప్రైమరీ రూట్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లోనే ఇక్కడ నుంచి మనకి కాలేజ్ వరకు బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? స్ట్రిక్ట్ యాంటీ ర్యాగింగ్ సెల్ ఎన్ఫోర్స్డ్ అండర్ యూజీసీ రెగ్యులేషన్స్. సో మనకి ఇక్కడ ర్యాగింగ్కి అయితే స్కోప్ లేదు. అండ్ సెక్యూర్ క్యాంపస్ హౌసింగ్, మోడర్న్ మెస్, కెఫ్టేరియా, 24/7 సెక్యూరిటీ, డెడికేటెడ్ సేఫ్ జోన్స్, డెడికేటెడ్ వార్డెన్స్, ఆన్సైట్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఎవరైనా చదవాలి అనుకుంటే కనుక ఒకసారి కాలేజ్ని విజిట్ చేయండి. ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలో చదవాలి అన్నా కూడా ఒకసారి కాలేజ్ని విజిట్ చేసి ఫెసిలిటీస్ చూసుకుని, చాలామంది విద్యార్థులు ఏంటంటే ఫలానా కాలేజ్లో చదువుకోవాలి, ఫలానా ర్యాంకు రావాలి అని డిసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. కాదు, లేదు బై ఛాన్స్ ర్యాంకులు రాకపోయినా మేనేజ్మెంట్ కోట అయినా లేదంటే ఇతర కారణాలు ఏమైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వెళ్ళి విజిట్ చేసి సెలెక్ట్ చేసుకుని రండి. ఓకేనా? క్యాంపస్ లైఫ్, స్టూడెంట్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం యాక్టివిటీస్ ఉంటాయంటే యాక్టివ్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ డిటాచ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారండి. డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది, ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ కూడా ఉంది. మనకి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, అలాగే ఎన్సీసీ డిటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇంకా ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఆబ్జెక్టివ్ సమరీ కనుక బ్రీఫ్గా చూద్దామండి. 50+ years ఎడ్యుకేషనల్ లెగసీ అండ్ స్టేబుల్ మేనేజ్మెంట్. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది స్టేబుల్ మేనేజ్మెంట్ కూడా దారితీస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఓకేనా? స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్ అండ్ అలైడ్ హెల్త్.
సో ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయో వాటిపైన కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. సిగ్నిఫికెంట్ మెరిట్ బేస్డ్ ఫైనాన్షియల్ వీవర్స్, మనకి 40% నుంచి 60% వరకు ఎవరికైతే ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఓకేనా? సో మీకు ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో కానీ ఇతర యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ అడ్మిషన్స్ కావాలి అంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.